కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు. ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. జై శ్రీమన్నారాయణ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. లోక కళ్యాణం జరగాలని కలియుగ దైవంగా ప్రతినిత్యం వేలాది మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ వారు కోరిన కోరికలను తీర్చేటువంటి దేవుడిగా మరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోకి వచ్చి ఓ ఆధ్యాత్మిక భావంతో కోరిన కోరికలు నెరవేరే తండ్రి అని చెప్పని, కొత్తగా కొన్ని కోరికలు కోరుకుంటున్న కోరికలు తీర్చుతారని చెప్పని కోరేటువంటి కార్యక్రమాలు ప్రతినిత్యం భక్తుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో ఈరోజు ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. గతంలో శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా కూడా ఎంపికైన సందర్భంలో ఆ స్వామివారికి ఆశీస్సులను తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో పరిపాలన సజావుగా సాగే విధంగా కూడా లోక కళ్యాణం జరిగే విధంగా చూడు తండ్రిని ఆ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడగానే అంతకంటే ముందు ఇచ్చిన హామీల్ని ఒకటొకటి అమలు చేస్తూ ముందుకు పోతా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. రైతులకు రుణమాఫీని 25,50,000 మంది కుటుంబాలకు ఇంచుమించు 21,000 కోట్లు ఇవ్వడం, గృహజ్యోతి 200 యూనిట్లు కరెంటు, గతంలో రైతులకు ఉచిత కరెంటు ఇచ్చింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల ఇళ్లకు 200 యూనిట్లు కరెంటు కాల్చుకోవడానికి ఉచితంగా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఆడతల్లు ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితం చేసినాం. ఇప్పటి వరకు 1,150,00,000 ప్రయాణాలు జరిగినాయి. 5,000 పైచిలుకు కోట్లు ఆడతల్లుకు ఆదా అయ్యే క్రమంతో పాటు ఆర్టీసీ కూడా లాభదాయకం కూడా జరిగినటువంటి కార్యక్రమం. రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలు కూడా చేసుకొని ముఖ్యమంత్రి గారి సహాయనిధి నుండి కూడా అనేక కార్యక్రమాలు ఇస్తూ అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ, విద్యా విధానంలో సమూల మార్పులు చేస్తూ ఏటీసీని తీసుకురావడం, అక్కడ హైదరాబాద్లో మరి 4th సిటీగా కూడా అవతరించేటువంటి కార్యక్రమం చేయడం, ఈరోజు మూసీ నదిని ప్రక్షాళన చేయడం, సుందరీకరణ చేసేటువంటి కార్యక్రమం, ఈ విధంగా అనేక చక్కటి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్న క్రమంలో ఎలాంటి ఆటంకాలు కూడా చూడకుండా చూడుతండ్రి అని చెప్పని ప్రభుత్వానికి కూడా ఆశీస్సులు ఇచ్చి ప్రజలందరికీ కూడా మంచి జరిగే విధంగా చేసే ప్రభుత్వానికి కూడా మరి వారి ఆశీస్సులు అందాలని చెప్పని కూడా ప్రధానంగా లోక కళ్యాణం జరగాలని కూడా ఈ సందర్భంగా స్వామివారిని వేడుకోవడం జరిగింది. రాబో రోజుల్లో కూడా ప్రతినిత్యం వస్తున్నటువంటి భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఇక్కడ కూడా తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి మరి దేవస్థానం వారి సౌకర్యాలు ఏర్పడిస్తున్న క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ నుంచి కూడా అనేక మంది వచ్చే భక్తులకు అక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యుల లేఖలకు, శాసనమండలి సభ్యుల లేఖలకు సిఫారసుతో ఇక్కడ మరి దర్శన భాగ్యం కల్పించేవాళ్ళు. ఈ మధ్యలో తెలంగాణ నుంచి వచ్చేటువంటి శాసనసభ్యులకు సంబంధించి, శాసనమండలికి సంబంధించి, పార్లమెంట్కి సంబంధించినటువంటి సిఫారసు లేఖలకు అక్కడ భక్తులకు దర్శన భాగ్యం కలిగించాలని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయగానే వారు ప్రభుత్వ పక్షాన్ని ఒప్పుకోవడం జరిగింది గత 2 మాసాల క్రితం, 3 మాసాల క్రితం కూడా. కానీ ఇప్పటివరకు ఇంకా టీటీడీ అధికార యంత్రాంగం తరఫున ఆ లేఖల సిఫారసు తెలంగాణ నుంచి వచ్చేటువంటి వారికి సంబంధించిన లేఖలు ఇంకా తీసుకోవడం లేదు. కాబట్టి ఈ సందర్భంగా నేను ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ఈఓ గారికి, ఆలయ చైర్మన్ గారికి మా తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి లేఖ ఆధారంగా ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు కూడా అక్కడ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు ఇచ్చేటువంటి సిఫారసు లేఖ తీసుకుంటారు. సిఫారసు లేఖలు తీసుకొని వారికి కూడా దర్శన భాగ్యం త్వరగతిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది కలిగే విధంగా చూడాలని